ఆదిలాబాద్ కలెక్టర్తో పాటు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ సీరియస్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. గంజాయి సాగు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే 57 మందికి రైతు రుణమాఫీ పడకుండా, అంటే రైతు భరోసా పడకుండా ఇప్పటికే వ్యవసాయ శాఖకు సిఫారసు చేశామని చెప్పారు. ఎక్కడ కూడా రైతులు రిపీటెడ్గా గంజాయి పంట పండించినా, గంజాయికి సంబంధించి సాగుకు ప్రోత్సహించిన వారిపై కఠినంగా వ్యవహరించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఒకవేళ కనుక ఎవరైనా రిపీటెడ్గా చేస్తే ఈ ఒక్క స్కీమే, రైతు భరోసా లాంటి స్కీమే కాకుండా ఇటు రైతు రుణమాఫీతో పాటు ఇప్పటికే రైతు రుణమాఫీ 20 మందికి ఆగిందని, గంజాయి సాగు చేసిన వారి పేర్లపై గతంలోనే మేము సీరియస్గా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. అయితే దీంతో పాటు ఎవరైనా రిపీటెడ్గా మళ్ళీ గంజాయి సాగు చేసినా, భూములు గంజాయి కోసం లీజుకి ఇచ్చినా వారిపై కఠినంగా వ్యవహరిస్తాం, కఠినమైన చర్యలు ఉండబోతుంది. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాతో పాటు మరికొన్ని ప్రధానమైన స్కీమ్స్ ఏదైతే ఉన్నదో, ఫ్రీ కరెంటుతో పాటు 6 గ్యారెంటీలకు సంబంధించిన స్కీములు కూడా నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లాగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం, దీనికి అందరు సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి. దీంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు, రోడ్ సేఫ్టీతో పాటు ఇటు డ్రగ్స్ అంశంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అన్నోన్ పర్సన్లను ఎవరైనా కనబడితే వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ చెప్పారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వరుసగా గంజాయి అంశంలో అవగాహన సదస్సులతో పాటు గంజాయి సాగు చేస్తున్న వారు, గంజాయి ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది గిరిజనులను, అమాయకులను ట్రాప్ చేసి వారితో గంజాయి సాగు చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఠాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు అని జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. ఇదే పరిస్థితి కనుక కంటిన్యూషన్ ఉంటే జిల్లాలో ఎక్కడ గంజాయి ఉండదు, గంజాయి సాగు ఉండదు, గంజాయి దొరకకుంటుంటుంది. అయితే గంజాయి రహిత ఆదిలాబాద్గా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో, అంటే ఇప్పటికే వ్యవసాయ శాఖకు 57 మంది రైతులపై రైతు భరోసా పడకుండా వ్యవసాయ శాఖకు సిఫారసు చేశాం, జిల్లా ఎస్పీ అప్పీల్ మేరకు చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. గతంలో 20 మందిపై రైతు రుణమాఫీ అంశం రాకుండా ఇలాంటి అంశాలపై మేము చెప్తే వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారు. 20 మందికి రైతు రుణమాఫీ కూడా పడలేదు. ఇప్పుడు ఒకవేళ కనుక మళ్ళీ రిపీటెడ్గా ఎవరన్నా తప్పు చేస్తే సీరియస్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. దీంతోపాటు డ్రగ్ సంబంధించిన కేసులు పెట్టవలసి ఉంది. గంజాయి యాక్ట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, అందుకని అందరూ సహకరించాలి. గంజాయి రహిత ఆదిలాబాద్ కోసం అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో, 57 మంది రైతులకు రైతు భరోసా పడకుండా ఈ వ్యవసాయ శాఖకు సిఫారసు చేసిన అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా గంజాయి సాగు చేస్తున్న రైతులపై కావచ్చు, గంజాయి తెలియక ఎవరైనా సాగు చేస్తున్న వారిపై ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇప్పటికే జిల్లాలో 90 మందిని మేము గుర్తించాం, ఆ 90 మందిపై ఎప్పుడు క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. దీంతోపాటు ఇంకెవరైనా జిల్లాలో ఇలాంటి గంజాయి సాగుకు పాల్పడితే కఠినంగా వ్యవహరించవలసి ఉంటుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దీంతోపాటు యువకులు, ముఖ్యంగా విద్యార్థుల నుంచి మొదలుకొని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఓట్ స్టూడియో. గాంజాయి, స్మాక్, హీరోయిన్, హ్యాష్ అన్ని వేరే డ్రగ్స్ ప్రతి ఇంట్లో ఒకరు ఉంటున్నారు. అదే పరిస్థితి మన తెలంగాణలో రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం యాజ్ ఎ లీడర్, మీరు యాజ్ ఎ లీడర్, మీ అందరూ యాజ్ ఎ లోకల్ లీడర్స్ మీ బాధ్యత తీసుకొని అది ఆపాల్సింది, ఇదే పరిస్థితిలో ఆపాల్సింది. ఫస్ట్ పండించుకోవడం ఆపాలి. అది ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ సర్పంచ్లు మీరు దయచేసి ఈరోజు పోయి 1-2 days 3-4 daysలో ఫైండ్ అవుట్ చేసి అది ఆపాల్సింది. దీని తర్వాత మీ ఊరులో ఎంతమంది గాంజాయి తాగిన వాళ్ళు ఉంటారు అది కూడా మీ చాలా మందికి తెలిసి ఉంటుంది. అది తెలియలేదంటే అట్లా ఉండరు, చాలా మందికి తెలిసి ఉంటుంది.
ఎందుకంటే నేనంటే ఐ థింక్ 2-3 నెలల క్రితం ఫస్ట్ మీటింగ్ ఎస్పీస్ కలెక్టర్స్తో తీసుకొని అప్పుడు ఆ ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే ఈ తెలంగాణ డ్రగ్ ఫ్రీ చేయాలి. ఆ దానిలో ఈగల్ ఒక సెపరేట్ ఒక ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన అది గాంజాయి పైన వాళ్ళు పని చేస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్నారు, మన జిల్లాలో కూడా ఉంటున్నారు. ఆ నిజామాబాద్ నుంచి పని చేస్తున్నారు, బట్ మన జిల్లాలో కూడా వాళ్ళు చూస్తున్నారు. సో మీరు ప్రతి ఒక్కరు ఈ ఫస్ట్ గాంజాయి పైన గాంజాయి రహిత్ మీ విలేజ్ చేయాలి. ఆ మనం గాంజా రహిత్ తెలంగాణ చేయాలి అంటే ఫస్ట్ గాంజా రహిత్ ఆ విలేజ్ కావాలి. చాలా విలేజెస్ ఉన్నాయి అక్కడ తాగడం ప్లస్ అమ్మడం ప్లస్ పండించుకోవడం అవుతున్నాయి. నిన్నదే ఎగ్జాంపుల్ ఇస్తాను. మాట్లాడారు ముఖ్యంగా మన మీ అందరు సర్పంచెస్కి తర్వాత కౌన్సిలర్స్కి కూడా మొన్న ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మీరు అందరూ ఒక ఆదర్శ గ్రామంగా ఒక ఆదర్శ వార్డుగా మీరు తయారు చేయాలి చెప్పడం జరిగింది. సో మనం అంటే ప్రతిసార్లు అంటే సర్పంచ్లు కానీ కౌన్సిలర్స్ కానీ కోరిక ఏముంటాయి అంటే మాకు సీసీ రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి, బీటీ రోడ్లు కావాలి. కానీ ఈ కోరిక అంటే చాలా తక్కువ వస్తాయి. దట్ మా గ్రామంలో కానీ మా వార్డులో కానీ మరి ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉండకూడదు, లేదు ఎక్కడైనా కళ్ళు మళ్ళీ వారు అన్ఆథరైజ్డ్గా అమ్ముతున్నారు, ఎక్కడైనా ఎల్ఫ్రజామ్ అట్లా కన్జంప్షన్ అవుతుంది, అవి దయచేసి బంద్ చేయండి. లేదు నేను గాంజా ఎవరెవరు పండిస్తున్నారు అటువంటి రైతులకి గుర్తించి మళ్ళీ కన్సర్న్ ఏఈఓ దగ్గర వెళ్ళి లేదు కన్సర్న్ ఎస్ఐ దగ్గర వెళ్ళి మళ్ళీ అక్కడ రైతు భరోసా ఆపగలుగుతున్నాము. అంటే ఇట్లా కోరిక చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ఈరోజు ఒక అవగాహన పెట్టడం జరిగింది.